హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. నుంచే ఎదురు చూస్తున్నాం కదా. ఏదైతే 2016 రూపాయలు కాస్త 4016 రూపాయలు, ఇక 6016 రూపాయలకు సంబంధించి ఇందుకు సంబంధించి వృద్ధులు, ఒంటరి మహిళలు, అదేవిధంగా దివ్యాంగులకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 44 లక్షల మంది అయితే ఈ పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ప్రతి నెల కూడా ఎప్పుడు అందిస్తారు, అసలు ఏదైతే ప్రభుత్వం పెన్షన్ అనేది ఇస్తున్నారని చెప్తున్నాం కదా, ఆశగా ఎదురు చూస్తుంది. అయితే ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి సీతకు అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. ఇప్పుడు వచ్చేసి ప్రభుత్వం ఇటీవల కాలంలో ఆసరా చేయుత పెన్షన్ లబ్ధారులకు త్వరలోనే పెన్షన్ అనేది పెంపు అనేది ఉండబోతున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ అనేది మార్చి నెల పెన్షన్లే ఇవ్వలేదు. ఇప్పుడు ఏప్రిల్ అయితే రావడంతో చాలా మంది అనేది మాకు పెన్షన్లు అనేది రాలేదంటున్నారు. చాలా మంది తీసుకుంటున్నారట. కొంతమందికి దాదాపు కొన్ని జిల్లాల్లో అయితే 90% మేర కంప్లీట్ అయితే అయినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎన్ని వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది, పెన్షన్ల పెంపు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అనేది రావడం జరిగిందండి. ఈ విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. ఏదైతే ఇందిరా మహిళలకు సంబంధించి శ్రీరామనవమి పండుగ సందర్భంగా తర్వాత నుంచి ప్రభుత్వం అనేది ఇందిరా ఇల్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది కదా. ఇందుకు సంబంధించి ఈ రోజు కాబట్టి మనకు రేపటి నుంచి పథకాలకు సంబంధించి క్లియరెన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది అయితే బేస్మెంట్ వరకు అయితే కంప్లీట్ చేసుకున్నారు. వారికి నిధులు అనేది జమ చేసే అవకాశాలు, ₹1,00,000 ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది. సో దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్పినట్టుగానే ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పోయిన నెల 27, 28 ఇలా 29 చివరి వారంలో ఇవ్వడంతో ఇక ఏప్రిల్ 15 తారీఖు వరకు అయితే గడువు అనేది పొడిగించారు. చాలా మంది అయితే పెన్షన్ ₹2,016, అదేవిధంగా ₹4,016 అయితే తీసుకుంటున్నారు. పోస్ట్ మ్యాన్ అయితే అందిస్తున్నారు. కొంతమంది బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికి అకౌంట్లో డబ్బులు జమ కావాలంటే తప్పనిసరిగా బ్యాంక్ కావచ్చు, పోస్ట్ ఆఫీస్ అయితే వెళ్ళి తీసుకుంటేనే డబ్బులు జమ అవుతాయి. కాబట్టి వాడని వారికి మాత్రమే లేట్ అవుతుందని వారికి డబ్బులు అనేది ఆల్రెడీ ఇచ్చామని చెప్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్ లబ్ధాలు విజ్ఞప్తులు వస్తున్నాయి. ఏదైతే 1వ తారీఖు నుంచి 10 తారీఖు లోపే పెన్షన్లు అనేది అందించాలని, ఈ విధంగా కొత్త పెన్షన్ల పెంపు కూడా చేయాలని గత సంవత్సరంలో చెప్పారు. ఇప్పటి వరకు ఈ సంవత్సరం కూడా అసలు పెన్షన్ల ఊసే లేకపోవడం ఆసరా పెన్షన్ లబ్ధారులు అయితే తీవ్ర ఆశలు అయితే ఉన్నారట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే సన్న బియ్యం కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు కదా. చాలా మంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, సీఎం రేవంత్ రెడ్డి బియ్యం సంబంధించి కేజీల బియ్యం అయితే అందిస్తున్నారు. రేషన్ కార్డు ఉన్న వారికి ఎంతమంది పేరుంటే అంతమందికి అయితే బియ్యం అయితే అందిస్తున్నారు. చాలా మంది అయితే తీసుకున్నారనమాట. 9 వస్తువులు అయితే ఉండేటువంటి సపరేట్ కిట్ ని అయితే త్వరలోనే అందించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రేషన్ కార్డులకు సంబంధించి త్వరలోనే 5 లక్షల కార్డులు అయితే జారీ చేయబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రేపు పెన్షన్లు అనేది కూడా అందిస్తారండి. తీసుకుని వారు ఉంటే తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. కొడుతున్నాయి కాబట్టి పూట మాత్రం సాయంత్రం వేళలో తీసుకునే ప్రయత్నం అయితే చేయండి.